19:32 చదవండి. తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. సామాజికంగా ఎంత అద్భుతంగా దేవుడు చెబుతున్నాడు. రెస్పెక్ట్ ద ఓల్డ్ ఏజ్. ఇది సెరిమోనియల్లా కాదు, నీతి ప్రవర్తన కూడా కాదు, కానీ సామాజిక క్రమశిక్షణ. ఏమండి? సామాజిక క్రమశిక్షణ. ఒక నిరసిన తల వెంట్రుకలు కలిగిన వాడు ఉన్నాడు, ముసలి ముఖం కనబడుతుంది. అతని ముందు నువ్వేం చేయాలట? లేచి నిలబడాలట. పెద్దవాళ్ళు ఉన్న దగ్గర కూర్చోవద్దు. నువ్వు కూర్చున్నావు, ఒక ముసలాయన వచ్చాడు. వెంటనే దిగ్గున ఏం చేయాలి? లేచి ఏం చేయాలట? ముసలి వాని ముఖమును ఘనపరచాలి. నీ దేవునికి భయపడవలెను. ఒకసారి చాలా ఏళ్ళ కిందట నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రాలేదు, టీనేజర్ని, ఈసీఐలో ఉద్యోగం చేసుకుంటున్నాను. అప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది నాకు, 18-19 సంవత్సరాలే. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఒక పెద్ద మనిషి, పంచకట్టు లాల్చి బాగా తలనెరిసిపోయిన పెద్ద మనిషి బస్సులో ఎక్కాడు. నేను కూర్చున్న ముందు స్టార్టింగ్ పాయింట్లో ఎక్కాను కనుక సీట్లు ఉన్నాయి, నేను కూర్చున్నా. ఆ 4-5 స్టాపులు అయినాక ఆ పెద్ద ఆయన ఎక్కాడు. పాపం నిలబడలేకపోతున్నాడు. ఆయన నిలబడే పరిస్థితి కాదు, మోకాళ్ళ నొప్పులు, శరీరంలో అన్ని బలహీనతలు ఉన్నాయి. ముసలాయన నిలబడి ఆ పైన పైప్ పట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు. ముందు 3 సీట్ల వరకు ఆడపిల్లలు, లేడీస్ సీట్స్ ఉన్నాయి. వాళ్ళని చూశాడు, వీళ్ళని చూశాడు. మెల్లగా గొణుక్కుంటున్నాడు. పెద్దవాడిని కన్ను వచ్చాను, నిలబడలేని పరిస్థితి నాది. ఒక్కళ్ళకైనా ఏమైనా భయము భక్తి ఉన్నదేమో చూడండి అని ఆయన తనలో తానే అనుకుంటున్నాడు. ఎవరికి వినిపించట్లేదు అనుకుంటున్నాడు ఆయన, కానీ నాకు వినబడింది. నేను కూడా అంతసేపు ఏం చూస్తున్నానంటే, నేను కొంచెం వెనక కూర్చున్నా, ఆయన మా లేడీస్ సీట్ల దగ్గర అక్కడ ఉన్నాడు, నిలబడ్డాడు. ఎవరైనా లేచి సీట్ ఇస్తారేమో. అందరూ మంచిగా టైట్ ప్యాంట్లు వేసుకొని, టీ షర్ట్లు వేసుకొని అందరూ కూర్చున్నారు. నేను కాసేపు చూశాను, ఎవరు లేవట్లేదు, ఆ పెద్ద ఆయనకు సీట్ ఇవ్వట్లేదు. నేను ఆ వెనుక సీట్ నుంచి లేచి వచ్చి, అంకుల్ రండి, అక్కడ సీట్ ఉంది మీ కొరకు, రండి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టా. ఏంటి? అయ్యే బాబోయ్, కుర్రవాళ్ళకు కూడా పెద్ద బుద్ధులు వచ్చేసాయి. అయితే అంతసేపు ఏమన్నాడంటే, ఈ జనరేషన్ ఇలా తగలబడిందండి, పెద్దవాడంటే గౌరవం లేదు. ఒక్కడైనా నన్ను ఏమైనా పట్టించుకున్నాడేమో చూడండి అంటున్న మనిషి, నేను లేచి తీసుకొచ్చి ఆయన కూర్చోబెడితే, ఓహో బాగు పర్వాలేదు, కుర్రవాళ్ళకు కూడా పెద్ద బుద్ధులు వచ్చేసాయి అని చెప్పి, మీరు ఏమైనా అనండి, కూర్చోండి అంకుల్, కూర్చోండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మీరు అలా తిట్టకండి. ఈ జనరేషన్నే మీరు శపించేస్తే, పెద్దవారు ఈ తరమును మీరు శపిస్తే ఎలాగా? మీ ఆశీస్సులు కావాలి మాకు. మీకు పాదాభివందనం. బాగా చదువుకున్న పండితునిలాగా ఉన్నాడు, ఉన్నతమైన వంశంలాగా ఉన్నాడు. ఆయన కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు. బాబు, నీలాంటి సంస్కారవంతుడిని ఎక్కడ నేను చూడలేదు,
మీ నాన్నగారు ఏం చేస్తారంటే ఆయన హెడ్ మాస్టర్ గారండి వరంగల్లో అని చెప్పి. అద్దెగది జన్మాంతర సంస్కారం బాబు, అందరికీ ఉండదు ఇలాగా అన్నాడు. ఏదోనండి, దైవానుగ్రహం, పెద్దల అనుగ్రహం కూడా కావాలి. ఎంత మురిసిపోయాడో. ఆ తర్వాత చాలాసార్లు అలాంటి పని నేను చేశాను. కొన్నిసార్లు వృద్ధులు కాదు ఎక్కేది, స్త్రీలే ఎక్కుతారు అనుకోండి. స్త్రీలే ఎక్కుతారు. బలహీనమైన ఘటాలు. నా చెల్లెలు, నా అక్కయ్య అనుకోవచ్చు కదా, లేచి సీట్ ఇవ్వాలి. ఇంకా దారుణమైన సంగతి, కొంతమంది గర్భిణీ స్త్రీలు ఎక్కుతారు. ఎంత కష్టం నిలబడడం. ఆ బస్సులో కుదుపులు అటు ఇటు ఊపుతూ ఉంటే అంతలా పొట్టేసుకొని ఎంత కష్టపడుతుందా తల్లి. వీడు నిండుగా తినేసి దుక్కలాగా ఉన్నాడు. మగవాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక దున్నపోతులాగా ఉన్నాడు. లేచి అక్కయ్య కూర్చో అని అనొచ్చు కదా, అనరు. ఎవరంతా వాళ్ళే, ఎవడికి వచ్చింది గొడవ, మాకెందుకు వచ్చిన గొడవ, ఎవడికి కావాలి. అంత నాజుకైతే దిగేసి ఆటోలో కారులో వెళ్ళమను. మేమెందుకు లేస్తాం, మా సీటు మాది అనుకొని టోటల్ బస్ అంతట్లో ఒక్కడు లేచేవాడు కాదు. నేను లేచి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కాబోతున్న తల్లి, మానవ జాతి మనుగడకే ఆమె మూలం. ఒకడిని కంటుంది. వాడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, కవి కావచ్చు, ఇంకే కళాకారుడో కావచ్చు. ఒక తల్లి, ఆమె కాబోతున్న తల్లి. గర్భముతో ఉన్న స్త్రీని గర్భాలయంలో ఉన్న దేవతతో సమానంగా చూసుకోవాలని మన దేశంలో ఒక సామెత. అంత పవిత్రంగా గౌరవంగా చూసుకోవాలి. ముసలివాని ముఖమును చూసి లేచి నమస్కరించి గౌరవించాలి అన్నాడు. అతడు నీకు అపరిచితుడు కావచ్చు, ఎవరోనండి మాకు తెలియదు అనుకోకండి. అతని వయస్సును గౌరవించాలి, అవతల వాళ్ళ శారీరక బలహీనతలను గౌరవించాలి, లేచి నిలబడాలి, గౌరవించాలి. ఎదురుగున్న పెద్దోళ్ళు వస్తుంటే ఈ తరం పిల్లలు అట్లా వస్తూనే ఉంటే ముఖం ఇటు తిప్పుకొని వెళ్ళిపోతారు. ఎలా మనిషివా పశువా నువ్వు? పశువులు అలాగే పోతాయి, పశువులు అలాగే పోతాయి. ఎదురుగుండా వస్తూ ఉంటే అటు తిప్పేసుకొని వెళ్ళిపోతాయి. యూ కెన్ నెవర్ అఫోర్డ్ టు బిహేవ్ దట్ వే. You have to pay attention to the elderly people coming across your way. పెద్దలు నీకు ఎదురొచ్చినప్పుడు ఇది మహాభాగ్యం అనుకోవాలి. ఎదురు వెళ్ళి నమస్కారం చెప్పి వెళ్ళాలి. నేను పంజాబ్లో లూధియానాలో సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడైతే చదువుకున్నాడో, ఎక్కడైతే బైబిల్ కాల్చాడో, ఎక్కడైతే యేసయ్య దర్శనం పొందాడో ఆ స్కూల్ కాంపౌండ్లో పాస్టర్ ఎరిక్ మసీ అనే ఆయన మీటింగ్ పెట్టి నన్ను పిలిచాడు. నేను వాక్యం చెప్పాను. అదొక మధురానుభవం నాకు. ఇక్కడే బైబిల్ కాల్చాడు, ఇక్కడే చదువుకున్నాడు సాధు సుందర్ సింగ్ అని చూపించారు వాళ్ళు. అమ్మో, నా జీవితం ధన్యమైంది అనుకున్నా. సరే, అప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాను. ఇది 30 ఏళ్ల కిందటి సంగతి. తర్వాత నైట్ వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ మార్నింగ్ లేచి వాకింగ్ బయలుదేరా. ఎక్కడికున్నా, ఏ దేశానికి వెళ్ళినా నేను వాకింగ్ చేస్తా. ఉదయకాలపు నడక నాకు వ్యసనం. తాగే వాళ్ళకు తాగుడు ఒక వ్యసనం ఎలాగో నాకు కూడా నడకలా వ్యసనం. ఇప్పుడంటే కష్టం, కానీ
వెళ్తూ ఉన్నా లూధియానాలో, పంజాబ్ లూధియానాలో నగర వీధుల్లో నేను సంచారం చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 గంటల టైం. పాల ప్యాకెట్ల కొరకని, ఇంకేదో కిరాణా కొట్టు సామాన్ల కొరకని, టీనేజ్ బాయ్స్, పెద్దవాళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు అందరూ, కొందరు ఇంకా పెద్దవాళ్ళు కూడా రోడ్డు మీద నడుస్తూ వచ్చి చటుక్కుమని నా దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసి వెళ్తున్నారు. ఆశ్చర్యపోయాను. ఇదేంటండి నా కాళ్ళకు మొక్కుతున్నారు? ఒకడిని అడిగాను, మీరు నిన్న నైట్ మీటింగ్కి వచ్చారా అని అడిగాను. అంటే नहीं तो हम नहीं आए మీటింగ్ में. మరి నాకెందుకు కాళ్ళకు మొక్కుతున్నారు మీరు? మీటింగ్కి వచ్చి ఉపదేశం విన్నారేమో, ఆ గౌరవంతో మొక్కుతున్నారేమో అనుకున్నా. రాలేదన్నారు. మరి మీరు ఎందుకండి నా కాళ్ళకు మొక్కుతున్నారంటే, देखिए दीवार पे शहर भर के आपके वाल पोस्टर्स हैं. మొత్తం గోడల మీద పట్టణము నిండా మీ వాల్ పోస్టర్స్ ఉన్నాయి. మీరు ధర్మోపదేశకులు, ధర్మ ప్రచారక్ హై ఆప్, ధర్మ ప్రచారకులు మీరు. మీరు ఎంత జ్ఞాని కాకపోతే ఇక్కడికి పిలుస్తారు మిమ్మల్ని, హైదరాబాద్, దక్కన్ హైదరాబాద్. అక్కడ వాళ్ళు దక్కన్ హైదరాబాద్ అంటారు దీన్ని. తెలుసా ఎందుకు దక్కన్ హైదరాబాద్ తెలుసా? వాళ్ళ పక్కనే ఒక 100 కిలోమీటర్లు పోతే పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది. పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది. అక్కడ పోయి హమ్ హైదరాబాద్ సే ఆయే అంటే కోన్సా హైదరాబాద్ అని అడుగుతారు. పాకిస్తాన్ హైదరాబాద్ ఏమో అనుకుంటారు. అందుకని వాళ్ళకు స్పెషల్గా చెప్పాలి, హమ్ దక్కన్ హైదరాబాద్ సే ఆయే. వాళ్ళు అంటున్నారు, మీరు ఎంత జ్ఞాని కాకపోతే, మీ దగ్గర ఎంత జ్ఞాన నిధి లేకపోతే మిమ్మల్ని దక్కన్ హైదరాబాద్ నుండి పంజాబ్ పొలిమేరకు, పాకిస్తాన్కి కొంచెం దూరం పోతే పాకిస్తాన్, ఇక్కడికి పిలుస్తారు. మీ ముఖం అక్కడ చూస్తే ఇదే ముఖం ఇక్కడ వాకింగ్ చేస్తుంది. అందుకే ఎదురొచ్చిన ప్రతి వాళ్ళు వంగి కాళ్ళకు మొక్కి వెళుతున్నారు. ఆ రోజు కొన్ని 100 మంది నాకు పాదాభివందనం చేశారు. పాదాభివందనం చేయడం బైబిల్ ప్రకారం తప్పు కదా అనొచ్చు. నిజమే, నేను అడగలేదు పాదాభివందనం చేయమని. వద్దండి అంటానే ఉన్నాను. అది వేరే సబ్జెక్టు. కానీ వాళ్ళ గుండెలలో ఉన్న గౌరవం చూడండి. నాకన్నా జ్ఞాన విషయంలో కానీ, వయస్సు విషయంలో కానీ, ఆధ్యాత్మిక అంతస్తు విషయంలో కానీ నాకన్నా కొంచెం ఎక్కువ ఎవడైనా ఉంటే నాకు వాడు కనిపించే దేవుడు అనుకోవడం భారతీయ సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయం అదే బైబిల్ సాంప్రదాయం కూడా. పౌలు భక్తుణ్ణి గలతీ పత్రికలో చెబుతాడు, గలతీ సంఘం యేసుక్రీస్తు వలె ఆయనను అంగీకరించారట. అవునా? దేవుని దూత వలెను, యేసుక్రీస్తు వలెను మీరు నన్ను అంగీకరించితిరి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నిరాకరింపనైనను లేదు, దేవుని దూతను వలెను, క్రీస్తు యేసును వలెను నన్ను. కాస్త నాకంటే భక్తిలో ఎదిగినవాడు, అభిషేకం అధికంగా కలిగినవాడు, జ్ఞాన సంపన్నుడు, వయస్సులో పెద్దవాడు ఎవడైనా సరే ఏదో ఒక విషయంలో నాకన్నా గొప్పవాడు అనుకుంటే వీడు నాకు కనిపించే దేవుడు అనే గౌరవం మన గుండెల్లో ఉండాలి. అటువంటి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడతారు.